ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు. దయచేసి మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. ఇది కేవలం కల్పితమే. ఎవరిని ఉద్దేశించి తీసిన వీడియో మాత్రం కాదు. ఏం రాత్తులు ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఏం లేదు మామ, బోర్ కొడుతుంది అయితే వచ్చిన ఇట్లా బయటికి. ఎటో వెళ్ళినట్టున్నావుగా, మొత్తం టిక్కు రెడీ అయినావు మొత్తం. ఎట్లేదురా, నాకు ఇంకా బోర్ కొడుతుంది అయితే ఇట్లా బయటికి వెళ్ళినా. ఇక ఈ వర్షాకాలంలో ఏం చేద్దాం, గుద్దలో బోర్ కొడుతుంది ఇంట్లో ఉండి. టీవీ చూసి రీల్స్ చూసి పిస దెంగుతుంది ఇంట్లో ఉంటే. అవును మచ్చా, నాకు ఇంకా అదే రావు, ఈ గుద్దలో బోర్ కొడుతుంది. ఏం చేయాలో అర్థమవుతలేదు. రీల్స్ చూసి చూసి పిసలెత్తుంది నాకైతే. కాదు, నువ్వు ఎటో పోతానో అనుకుంటా, మొత్తం పెళ్లి కొడుకు లెక్క రెడీ అయినావు. ఎడిపోతానో రసుల్లిగా చెప్పకుండా. నీకెందుకురా కర్రసుల్లిగా, నువ్వు ఎటైనా పోయేటప్పుడు నన్ను పిలుస్తావారా బుల్లెకి బలి కానీ. ఒక్కని దెంగెత్తావు. చాయ్ సిగరెట్ తాగుతానికి ఇంకా ఒక్కనివే దెంగెత్తావు సుల్లిగా. నన్ను ఎప్పుడైనా పిలిచినావారా చాయ్ తాగుదామా సిగరెట్ తాగుదాం దారా అని? అబ్బా సుల్లిగా, నువ్వు పిలిచినట్టు పెద్ద, నువ్వు కూడా ఒక్కొక్కనివే దెంగెత్తావు. ఒక్కనివే చెప్పక చేయక దెంగెత్తావు కదరా సుల్లిగా. ఓ మరి పెద్ద, నువ్వు పిలిచినట్టు ఇక నేను నిన్ను పిలవాలి సుల్లిగానివి. పిల్లికి బిచ్చమైన సుల్లిగాని నేను పిలవాను సుల్లిగా. సరే పోనీ కానీ ఇప్పుడు ఎటు పోతానట్టు ఉన్నావు. ఎటు పోతున్నావు చెప్పు కొంచెం, నేను ఇంకా వస్తా. సాయితకి వచ్చింది రాత్రి బిక్తున్నాయి సుల్లిగా. ఇదే మరి, మంచిగా అడిగినప్పుడు మంచిగా చెప్పాలి. ఈ మొడ్డల మాటలు మాట్లాడొద్దు విన్నావా సుల్లిగా. మంచిగా అడిగినప్పుడు మంచిగా చెప్పాలి. అన్న అతగాని అని నీకు చెప్తే మంచిగా అడిగితే మంచిగా చెప్తాయి నాకు. ఇప్పుడు చెప్పావా ఒక్కటే మాట, గాయాన్ని రుబాగిరి దెంగకు సుల్లిగా నువ్వు నా ముంగట విన్నావా? చెప్పావా ఒక్కటే మాట చెప్పు. ఏది ఉంటే చెప్పు కదా, లేకపోతే గుద్దను మూసుకొని దెంగి. సరే ఎడవకిగా చెప్తావు. ఏం లేదు, ఇన్ని రోజులు వర్షాలు కొట్టి ఇప్పుడు కొంచెం ఎండలు వెళ్తాయి కదా, బాగా రోజులు అయింది పోరిన కలవాక. అట్లా అని కొంచెం ఇక టూర్కి వెళ్దామని పోరితోని కొంచెం అట్లా స్టడీ చేసిన అన్నట్టు ఇవాళ మా పిల్లని. బండి మస్తు జోరు మీద ఉన్నది, అందుకేనా ఇలా టిక్కు రెడీ అయినావు సుల్లి కానివి. ఇన్ని రోజులు చినిగిపోయిన బట్టలు వేసుకొని తిరిగే సుల్లి కానీ ఇలా టిక్కు రెడీ అయినావు బుల్లే కావాలిగా. కాదు కానీ మామ, మీ పిల్లకి ఎవరైనా ఫ్రెండ్ ఉంటే సరే ఏమన్నావురా నాకు. ఇంకా నేను ఇంకా అత్త కదరా బాయ్ తిరగనికి. నీ కర్ర సుల్లి కానీ మేమే ఎక్కువ మాట్లాడు, ఇంకా అవుతా పోరి మాట్లాడుతుంది ఇక సెడి చేసి అన్నదాన్ని దెంగేయనంటే డైరెక్ట్ మొత్తం కర్ర సుల్లి కానీ గీయ ఎదులు దెంగద్దా అని చెప్తా. మరి నేను మంచిగా అడిగినప్పుడు మంచిగా చెప్పు, సెడి చెప్తా అని చెప్పు కదా, లేకపోతే లేదు. ఈ పిచ్చగుంట్ల మాటలు మాట్లాడద్దు సుల్లి కానివి. అయినా నీకే అవతి పడుతుంది రా సుల్లిగా, నా మొడ్డలు ఎక్కువ ఉంటుంది నీ ముఖం. ఇంకా నీ కోరిగా అన్నారు బుల్లిగా. అసలు నీ ముఖానికి ఇప్పటి వరకు అవతైనా మాట్లాడిందారా, కనీసం నీకు చూడనైనా చూసిందారా నీ కర్ర నోట్ల నా మొడ్డ. సరే నేనైతే దెంగెత్తాను, మా పిల్ల ఫోన్ చేస్తుంది పోతాను నేను. మా పిల్ల ఫోన్ కూడా వస్తుంది, రాగు 2 నిమిషాలు మాట్లాడతా. హలో బేబీ, చెప్పు బేబీ, ఏం చేస్తున్నావు? ఎక్కడ ఉన్నావు? రెడీ అయినావా? బేబీ రెడీ అయిపోయినా ఆల్రెడీ. వస్తున్నావా? నీకోసం వెయిటింగ్ ఇక్కడ నేను. ఓకే బేబీ ఓకే, వస్తున్నా. సెంటిమెంట్ మంచిగా కొట్టుకొని ఉండు, మల్లె పూలు పెట్టుకో, ఓకేనా బేబీ? ఓకే బేబీ, మొత్తం రెడీ ఉన్నా నేనైతే, మొత్తం బొరాన్ అంటున్నా బొరాన్. ఓకే బేబీ ఓకే, వస్తున్నా. బేబీ నేను వచ్చేసాను. ఏం చేస్తున్నావే? ఎక్కడికి వెళ్దామంటూ? ఇలా బయటికి వెళ్దామని అన్నావు కదా, లాంగ్ డ్రైవ్ అన్నావు కదా అన్నావు. ఎటు వెళ్దాం బేబీ? లాంగ్ డ్రైవ్ పోదాం బేబీ, ఓకేనా? లాంగ్ డ్రైవ్కి పోయి కొంచెం అట్లా ఏమన్నా అమ్మ నాన్న ఆటలు ఆడుకొని వద్దాం, ఓకేనా బేబీ? చాలా పెద్దగా ఉంటుంది బేబీ. నాకు చాలా నొప్పి వస్తుంది, అసలే వద్దు ఇవాళ. ఎందుకు బేబీ, నైట్ మాట్లాడుకున్నాం కదా బేబీ, ప్లానింగ్ చేసుకున్నాం కదా, ఇంకేంది బేబీ ఇట్లా అంటావు? సరే ఏడువకి అసలు కానీ ఒక మొడ్డ లెక్క పెట్టకి చేద్దాం. కాదు కానీ నైట్ కాండం ప్యాకెట్ తీసుకొచ్చుకొని చెప్పినా కదా, తీసుకొచ్చుకున్నావా మరి? కాండం ప్యాకెట్స్ పెట్టుకుంటే చేసుడు, లేకపోతే అవసరం లేదు ఎంగేను. ఓకే బేబీ, తెచ్చుకున్నావు బేబీ, ఎందుకు టెన్షన్ పడుతావు? నీకోసం నేను అది కూడా చేయనా బేబీ? మరి ప్లాన్ ఎక్కడికి ప్లానింగ్? ఎక్కడికి పోదాం మరి? రూమా, లాడ్జా, హోటలా? ఎక్కడికి పోదాం మరి చెప్పు. రూములు అడిగిన బేబీ, ఎక్కడ లేవు, ఎవడు ఇయ్య అన్నాడు. లాడ్జ్లలో కూడా ఇయ్య దెంగే అని అన్నాడు ముఖం మీద. మన సిర్పూర్ జంగల్ ఉన్నాయి కదా, కొంచెం అట్లా పోయి స్వీట్ కార్న్లు తిని మళ్ళీ దాని తర్వాత రిటర్న్ కాగా కొంచెం జంగల్లోనే ఎక్కడైనా పని కానిద్దాం, ఓకేనా? పంక బొంగు చెట్లు ఉన్నాయి, మంచి అడవి ఉన్నది పచ్చగా, వెదర్ కూడా ఇలా మంచిగా ఉన్నది, చేసుకుందాం దాంట్లో, ఓకేనా బేబీ?
అమ్మో ఎవరైనా వస్తే బుక్ అయిపోతా మొత్తగా అద్దు బేబీ అందులో. ఎవడు రాడు బేబీ, నేను ఆల్రెడీ మొత్తం స్కెచ్ చేసుకొని ఉంచుకున్నా ఈడ. ఎవ్వడు రాడు, మనం ఇద్దరం తప్ప ఎవ్వడు ఉండడు. మన ఇద్దరికి తెలుసు ఆ ప్లేస్, అసలు ఎవ్వని తెలియదు. సరే ఇక నువ్వు ఇంత అంటున్నావు కదా, పోదాం పట్టిగా. ఇగో బేబీ ఇదే అడవి, సిర్పూర్ అడవి అంటే ఇదే. చూసినావా చెట్లు ఎంత హైలైట్గా ఉన్నాయో. అసలు దీంట్లో మనం మొత్తం ఓపెన్ టాప్ చేసినా కానీ ఎవ్వని కనవడం, ఎవడు ఇటు సైడ్ రాడు కూడా. ఇవాళ ఫుల్ ఎంజాయ్ చేద్దాం మనం అయితే, ఓకేనా? నా తమ్ముడు ఆల్రెడీ గుర్రం లేచినట్టు లేస్తుండు బేబీ. ఓకే ఓకే బేబీ చేద్దాం, నాకు ఇంకా బాగా చేద్దామని ఉన్నది ఎప్పటి నుంచో. ఇవాళ టైం కుదిరింది కదా, ఇవాళ ఫుల్ దున్నించుకుంటా నేను, ఓకేనా? ఓకే బేబీ అంగవాడు ఒకసారి, అంగవాడు చెత్త అంగవాడు. ఓకే బేబీ చెయ్యి కష్టాడి, నీ తమ్ముడిని పెట్టిగా నా పువ్వుల. అబ్బా బేబీ మెల్లగా వస్తుంది. అబ్బా బేబీ మెల్లగా, అబ్బా వద్దు, మెల్లగా బేబీ మెల్లగా. బాయ్ బాయ్ టాటా గుడ్ బై. బేబీ మోషన్ స్లో కానీ బేబీ, కొంచెం చూసుకో. ఆగు బేబీ, 2 నిమిషాలు అయిపోతుంది బేబీ. ఎవడ్రా అక్కడ, ఎవడ్రా చెట్లల్లా, చెట్లు కదులుతున్నాయి, ఎవడ్రా? ఏదో సౌండ్ వస్తానే, ఎవడ్రా? ఎవరు వచ్చిండ్రా రే? వస్తున్నారు బేబీ, ఇప్పుడు ఎట్లా బేబీ, ఏం చేద్దాం బేబీ? ఇద్దరికి తెలుసు, నీకొక్కనికే తెలుసు అన్నావు కదా, ఇప్పుడు ఎట్లా చేద్దాం? ఇప్పుడు నోట్ల ముట్ట పడుతుంది బేబీ, ఎవరైనా చెప్తే ఎట్లా బేబీ ఇప్పుడు? నేను ఉన్నా కదా బేబీ, ఆగు. నాకు తప్ప ఎవరికి తెలియదు ఈ ప్లేస్, నేను చూసుకుంటా కదా. ఆగు, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు బట్టలు వేసుకో ఫస్ట్. చెట్లకు పట్టుకొచ్చిన, ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చిండు, నేనైతే దెంగెత్తన్నా. నువ్వు ముట్ట గురువు పట్టుకొని ఇక్కడ సుల్లి కానివి. అగో ఇది ఇట్లా ఒక్క తేడ్చి పెట్టి దెంగెత్తాను, దీనికి రేపు సుల్లి. ఒరే ఎవరా మీరు, గిట్ట ఎందుకు వచ్చిండ్రా? ఈ అడవిలోకి ఎందుకు వచ్చిండ్రా? మీకేం పనిరా? ఏం లేదు సార్, ఏం లేదు సార్, ఉత్తరం వచ్చినాం సార్ తిరగడానికి అని. తిరగడానికి వస్తే మరి ఆ చెట్లు ఎందుకు ఊగుతాయి? మీరు ఈ అడవిలోకి ఎందుకు వచ్చిండ్రా తిరగడానికి అసలు? సార్ ఏం లేదు సార్, కొంచెం దాగుడు మూత ఆడుకుంటామని వచ్చినాం సార్. ఈ చెట్లకి దాగుడు మూత ఆడుకుంటానికి వచ్చిండ్లారా? మీరు ఎక్కడ ఊర్రా అసలు? ఏ ఊర్రా మీది? సార్ మాది కాగజ్ నగర్ సార్, దాగుడు మూతలు ఆడుకోవడానికి వచ్చినాం సార్. దాగుడు మూత ఆడడానికి అడవిలనా? ఇక్కడికి వచ్చినవా రా సుల్లి? అది అడవిలకి ఇంటికాడ ఆడుకోక సాత కలదా రా దాగుడు మూతలు? సార్ ఇంటికాడ అందరు ఉంటారు కదా సార్, మళ్ళీ ఫ్యామిలీ ఉంటుంది, అందరు ఉంటారు, మాకు డిస్టర్బెన్స్ అవుతాయి కదా సార్ ఆడుకోవడానికి, అందుకని ఈ అడవిలోకి వచ్చినాం సార్. మమ్మల్ని వదిలేయండి సార్ ప్లీజ్. మీరు దాగుడు ఆడుకోవడానికి వచ్చిండ్రు ఈ చెట్లకి, నేను దొంగనవును, నేను వచ్చి ఇప్పుడు పట్టుకున్నా, మీరు దొంగలైండ్రు, ఓకేనా? ఇప్పుడు పండి ఇక జైలుకి పండి, లోపలికి వేసి నిన్ను మంచిగా ఆట ఆడుకుందాం పాప. బాబా సార్ కొట్టకండి సార్ ప్లీజ్ సార్, కొట్టకండి సార్, వదిలేండి సార్ ప్లీజ్ సార్. చెట్లకు దాగుడు మూత ఆడడానికి వచ్చావా? దాగుడు మూత ఆడడానికి ఇప్పుడు ఆడరా, జైలు ఆడు మంచిగా, మస్తు ఉంటుంది ఇక్కడ. దాచుకుంటే ఎవ్వడూ దొరకడు, ఎవ్వడు కనబడడు, ఎవ్వడు పట్టుకోడు నిన్ను. మంచిగా ఆడు, మస్తు ఆడు ఇప్పుడు. అబ్బా కొట్టకండి సార్, కొట్టకండి సార్ ప్లీజ్ సార్, కొట్టకండి సార్, అబ్బా కొట్టకండి సార్ ప్లీజ్ సార్. అసలు నాకు తప్ప ఆ ప్లేస్ ఎవరికి తెలియదు, మీరు ఎట్లా వచ్చిండు సార్? మీకు ఎట్లా దొరికినాం సార్? మేము అర్థమవుతలేదు నాకు. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడు ఎవడో చెప్పండి సార్ ప్లీజ్. ఎవడో కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడు ఆడు నీ శత్రువు అనుకుంటారా? అందుకే నువ్వు ఉన్న ప్లేస్ కరెక్ట్ చెప్పిండు నాకు. నేను దొరకబట్టించి నిన్ను మొడ గురుపుతాడు. సో ఫ్రెండ్స్, మీరు చిన్నగాని మొడ గురిపింది ఎవరు అని తెలుసుకుందాం అనుకుంటున్నారా? అయితే పార్ట్ 2 వీడియో చూడండి.